గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాడీ, ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూశాను. ఇదేనమ్మా మొదటిసారి. రామావయ్య రా. క్లయింట్ మీటింగ్ బాగానే జరిగిందా? ఏంటి డల్గా ఉన్నావు? సత్య గురించా? దేవుడి దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మావయ్య. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలకు కదూ? అవునరా. ఆ నడుము మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే. పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు కదా. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదేంటి మేరీతో కలిసి ఇంటికి వచ్చింది? డైలీ షాప్కి వస్తుంది. సుబ్బారావు, మేరీ, స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది. అటువంటిది మిమ్మల్ని ఇన్నాళ్లుగా దూరంగా ఉంచినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నేను ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్టే. కృష్ణాష్టమి పండగ ఏమవుతుంది? మీ డాడీ బర్త్డే ఏమవుతుంది? పీటర్ సుబ్బారావుని ఎవరు కొడతారు? జస్ట్ థింక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే? భూలోకం కృష్ణ, ఏంటి? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? ఇదే బెటర్ సత్య. ఎందుకంటే నన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ నువ్వు భరించలేవు. బికాస్ నేను నీకు బోర్ కొడతాను. అయ్యి బాబాయ్, ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా. ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం. యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ? నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ కీప్ మై వీడియో అప్డేటెడ్. అంటే కొన్ని నెలల నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు. నీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంది, అందుకే పడిపోయాను. నేను నువ్వే నిన్ను ట్రై చేస్తున్నాను. యా. యు మష్రూమ్ హెడ్. ఏంటిది నవ్వేస్తుంది? కంప్లీట్ ట్విస్టా? yes. నేను నిన్ను ట్రై చేశాను, నువ్వు పడిపోయావు. అమ్మని భయపెట్టావు కదే దొంగ మొహం. కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు
ఎందుకు కలవలేదు? అయ్య బాబోయ్. అబ్బా ఈ ఉన్నాయి పెట్లో. సో ప్రతిరోజు వీడియో చూపించి మా సత్యం లవ్ లో పడేస్తున్నారనమాట. వీడియో చూపించకపోయినా సరే అంటే మీ మీద మీకు అంత నమ్మకమా? నో, ప్రేమ మీద నమ్మకం. कृष्णा ने चूसी नेचू को 5 साल से प्यार करते हो अभी तक घर पे नहीं बोला. ప్రేమ సరే, మరి పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళా? పోనీ ఇప్పుడు తాళి కట్టేనా? ఆ? ఒకవేళ తాళి కట్టాక నువ్వెవరో అని అడిగితే ఏం చేస్తావు? ప్రతిరోజు సత్యం లవ్ చేసి రోజు పెళ్లి చేసుకుంటారా? ప్రతిరోజు నాకు జరిగింది తెలియజేస్తూ ఓపిక వెయిట్ చేసి నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో ఎలా పడేయగలుగుతున్నావు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు మనం ఎందుకు కలవలేదు కృష్ణ? అబ్బో. గుండెలోనా నువ్వే, కళ్ళలోనా నువ్వే, వెన్నెలైనా నువ్వే, వేకువైనా నువ్వే, మనసునై మరపేనా, కలిగిన ఈ క్షణమే తీయగా తీయ తీయగా మనసు మురిసిందిగా, ముద్దుగా తొలి ముద్దలే మంత్రమే వేయగా.
అబ్బో అబ్బో రావే. మే రామ్మే ఇట్ట ఏమో అనుకున్నా మనోడు తక్కువనోడు కదే ఈ బిల్డింగ్ చూడు ఎట్టాడు సంబంధం పట్టినాడో ఆ ధర్మవరం వాడు ఇల్లు ఇందులో సగమన్నా ఉండదా అమ్మమ్మ ప్లీజ్ అమ్మా ఒప్పేసుకోమ్మా సంబంధం. ఏందే నువ్వు మాట్లాడేది ఏదో పిల్లగాడు మొత్తుకున్నాడు కదా అని వచ్చినా గానీ ముందే ధర్మవరం సంబంధం కాయ చేసుకుని మాట్లాడి నువ్వా ఏం చూసి మాడుతున్నావు నువ్వా చూసి మాడుతున్నావు చూడకుండా మాడుతున్నావా బయట ఎట్టుండదే లోపల ఎట్టుండదో ఏమో ఏంది ఈ ఊరికి రామేరా ఇంత అందరూ ముందు మనకు స్వాగతం చెప్పడానికి బయటే ఉన్నారు నమస్కారం అండి మా వాడు ఏడున్నాడండి పైన ఉన్నాడు. ఆహా ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు అనమాట మా వాడు ఇలరకొట్ అయిపోయి ఏంది నువ్వు గమ్ముగుండు అయ్యయ్య నన్ను మాట్లాడిని నేను సత్య ఫాదర్ నండి. నేను సత్యం మాంగారిని మా అబ్బాయి మా నాన్న నమస్కారం నమస్తే. బాగుండారా? బాగున్నానండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నానండి. రండి లోపలికి రండి. రండి రండమ్మా. రండి రండి కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా కూర్చో పాప. బావగారు ఆ, ఏ మాత్రం చేసునో మన ఇల్లు ఈ ఇల్లు మా నాన్నగారిదండి. చుట్టూ బాగా స్థలం ఉంది కదా, సుమారు 5 కోట్ల దాకా రావచ్చు. 5 కోట్లే కోట్లే అన్నయ్య గారు ఆ, మా చెప్పమ్మా. కోడలి పిల్లాడా అవును ఎక్కడ ఏ సరళ సత్య పైన ఉంటుంది వెళ్ళి పిలు. అలాగే బాబు. తీసుకోండి తీసుకోమ్మా. తీసుకోండి. అయినా టీనా క్రికెట్ గురించి ఎన్నిసార్లు చెప్పుంటుంది ఇది? ఏం చెప్పేది? ప్రతిరోజు గంగూలీ షర్ట్ తీసి ఇలా ఊపేశాడు ఎన్ని వందల సార్లు చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంకుల్ వాళ్ళు వచ్చారు, వచ్చారు. నువ్వు వాళ్ళతో ఉండాలి కదా. నో ఫార్మాలిటీస్. ఇప్పుడు ఇల్లాస్కి పెళ్లి కొడుకే పెళ్లి కూతురు చూపిస్తే ఎలా ఉంటుంది అంటావు? వెళ్ళు కృష్ణ, తను ఏడిపించవేనా నీ పని? అదే కదా మన పని, లేకపోతే టైం పాస్ కాదు కదమ్మా. సత్యమ్మా అమ్మగారు అయ్యగారు రమ్మంటున్నారు. వత్తనాలు వెళ్ళండి మీరు. థ్యాంక్స్. తాత సత్య విషయం డాడీని చెప్పమను. సత్య విషయం వాళ్ళకి ఆ, ఆ, ఏం లేదు బాబు గారు, మా సత్య గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. ఇంకా చెప్పేది ఏముంది బావగారు మాటలోనే కోడల పిల్ల వచ్చేసిండా వదినా నమస్తే ఆంటీ. నమస్కారం బంగారు బొమ్మలా ఉండదు అమ్మా అమ్మా ఇల్లు బాగుంది, వదిన బాగుంది, ఒప్పేసుకోమ్మా. ఉండవే బావా నువ్వు ఏమన్నా అనుకో సాయిబాబా ఎప్పుడో చెప్పినాడు ఆయన ఎవరు నాయనా? సిరిడి ఆ. ఎప్పుడో చెప్పినాడు ఈఎంఏ మా కోడలు అవుతుందని. నిజం బావా ఏందయ్యా నువ్వే మాట్లాడతావా నన్ను చెప్పనివా నన్ను మాట్లాడినవా ఏంది అట్టొచ్చినావా అయితే ఆ. మాట్లాడు అన్నయ్య మీరికేం మాట్లాడబాకండి. ఈడ నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి మీ గురించి సత్య గురించి మా అబ్బాయి మొకంతా చెప్పేసినాడు. ఇంకేం బావా పేర్లు బలగాలు బాగా కుదిరిపోయిండ్లా ఊరికి పోయి పంతులను పిలిచే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. వర్షం ఈ వచ్చేస్తుంది. వాతావరణంలో ఎక్కడికి బయలుదేరతారులే గాని హ్యాపీగా ఇక్కడే ఉండిపోండి. వారం తర్వాత వెళ్ళొచ్చు. ముసలుడు కొంప మంచు పారేశాడు. వర్షం లేదు, నా బొంద లేదు. పోనీ మా నాన్న ఇప్పుడు బయలుదేరమంటే వన్స్ లుంగి కడితే వెళ్ళడం. ఏంటి పరిస్థితి? సత్యం నిద్రపోనీకుండా ఉండటం ఒకటే మార్గం. ఎంతకేమిడెక్కడో. ఇది నా నైట్ డ్రెస్, కొత్తది. వద్దులే వదినా. ఇట్స్ ఓకే, పర్లేదు, వేసుకో. అది ఇది నీ ఇల్లే అనుకో. ఎందుకులే వదినా? ఈ నైట్ నువ్వు వేసుకోకపోతే నేను నీతో అస్సలు మాట్లాడను. అయ్యయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులే వదినా? ఆ, అంకుల్ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు, నువ్వు నా రూమ్ లో పడుకో. ఓకే. సత్య, మ్మ్, రవళి ఏం చేస్తుంది? పడుకుంది నా రూమ్ లో. మీ తాత కొంప ముంచినట్టున్నాడు కదే. నువ్వు దయచేసి నిద్రపోకే. ఓకే. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు కావాలి? 3. ఓకే. ఫస్ట్ బాయ్, సెకండ్ గర్ల్, ఎస్. థర్డ్ థర్డ్ బాయ్ ఆర్ గర్ల్. నీకు? నాకు ఫస్ట్ గర్ల్, సెకండ్ గర్ల్. దయచేసి నువ్వు పడుకోకే తల్లి. థర్డ్ ఆల్సో గర్ల్. సత్య, రేపు నువ్వు నన్ను మర్చిపోవుగా? నిజంగా?
దయచేసి నువ్వు నిద్రపోకే ప్లీజ్. సరే. పడుకోకే. సరే. నిద్రపోకు. గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్. మనమిద్దరం ప్రేమికులు. చెప్పు. నా పక్కన ఎందుకు కూర్చో? 3 నెలల నుంచి ప్రేమించుకున్నాం. కొట్టదు. నీకు రోజు అంటే ఇష్టం, స్టీమ్ దోశ అంటే కూడా ఇష్టం. అన్ని విషయాలు తెలుసుకున్నావు. ఎవరు చెప్పారా నీకు? ఇవన్నీ తెలుసుకుని నా మాట విను. ఏం చేయాలని చెప్పు. బ్లాక్మెయిల్ చేద్దామనా? ఇది మాము. మమ్మీ నువ్వెవతివే? నా నైట్ డ్రెస్ వేసుకున్నావు, నా బెడ్ మీద పడుకున్నావు, నా బెడ్రూమ్ లో నీకేంటి పని? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నిజం చెప్పండి. మే భలేవాడిని కన్నావు మే. ఉడాలోడు అనుకున్నా మనోడిని, నాకంటే ముదిరే. ఆహా ఎట్టా ఇల్లు సంపాదించినాడు చూడ. మీ నాయన ఇచ్చినాడు నాకు పనికి మాలి కొంప. ఏందయ్య అంటే ఊకే మా నాయన మీద పడతా ఉన్నావు? నన్నేది పూర్తి చేయనివా? ఏదో తమాషలేనా? సత్య స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అయ్యయ్యయ్యయ్యయ్యా ఏం కొడుకుని కన్నామే, చెప్పిన మాట ఏంటో. అరే అలా తిరుగుతున్నాడు ఏంట్రా? మోషన్స్ ఏమో అన్నా. ఓ మోషన్స్ అంటే ఏంట్రా? కాసేపు ఆగన్నా. హాయ్ సత్య. Krishn's parents have come. యా ఓకే. ఏంది రబ్బోడా ఇది? ఆ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది అనుకున్నాను కానీ ఇన్ని అవలక్షణాలు ఉంటాయి అనుకోలేదు. ఆహా ఏం జరుగుతుందో అస్సలు నాకు అర్థం కావడం లేదు. బ్రెయిన్ డ్యామేజ్ అయిన అమ్మాయి గురించి కాదే, బ్రెయిన్ నుండి కూడా వీళ్ళు చేస్తున్న పనులు అస్సలు నాకు అర్థం కావడం లేదు. 50 దూకాలి మనమా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరా. But uncle, Krishna and Satya are in love. ముయ్యమే. Oh my god. Uncle, Krishna and Satya Bama are very famous couple in history. So ask Krishna and Satya Bama. ముయ్యమే నోరా అట్ట ముయ్యి. ఒరే 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 ఏంద్రబ్బా ఇదే? అసలు ఇది రూవేనంట్రా? ఈ ఆడోళ్ళేంది, ఈ మగోళ్ళేంది, వాళ్ళిద్దరు కలిసి ఉండేది ఏంది? ఒరే 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 ఒక్క ఆడపిల్ల కన్నా పెళ్ళి అవుతుందంట్రా? అసలు కాపురాలు చేసే మొఖాలేనరా ఇవే? గమ్ముగుండయ్యా. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడంట. ఒరే నాయన ఇన్ని జరిగిన ధర్మవరం మనల్ని మన సంబంధాన్ని ఇష్టపడుతున్నాడంటే చెప్పినా నువ్వన్నా. నా ఆయన చెప్పినట్టు ఇంద్రా. ఆపమ్మా. మీరేం మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా, ఏమనుకున్నా నేను సత్యనే చేసుకుంటా. సూపర్ అన్నా. ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరా. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడంట.
రేయ్ సత్య. ఏంటి అలా డల్గా ఉన్నావు? నొప్పి తగ్గిందా? నువ్వు టచ్ చేసావుగా, తగ్గిపోతులే. సరే ఏంటిది? నా డైరీ. ప్రతిరోజు జరిగే విషయాలను మర్చిపోకుండా ఉండడానికి నేను రాసుకుంటున్నాను. గుడ్. ఒక్కొక్కసారి వీడియో చూస్తున్నప్పుడు నా జీవితం గురించి వేరే వాళ్ళెవరో చెప్పినట్లుంటుంది. నేను రాసింది చదువుకుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లుంటుంది. ఎప్పటి నుంచి రాసినావు? నువ్వు నాకు ఫస్ట్ టైం వీడియో ఇచ్చినప్పటి నుంచి. సత్యదేవ్ గారు ఇంత దూరం రావడానికి కారణం ఏంటో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేసే వ్యక్తిని కలవాలంటే కొంచెం బాధగా ఉంది. నేను రావడానికి కారణం నీకు దూరం అవటానికి. నన్ను కలవడానికి ముందు నీకంటూ కొన్ని గోల్స్ ఉండేవి, ప్లాన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసేదంతా ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేయటమే. నా గోల్కి నేనేం దూరంగా లేనే, నీకు దగ్గరగా ఉన్నాను. మా ఫాదర్ బ్రదర్ జీవితాలు చూడు. నా కోసం నువ్వు కూడా అలా అవ్వటం నాకు ఇష్టం లేదు. నీ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని అనుకుంటున్నాను. నేను అసలు నా లైఫ్లోనే కలవలేదని నేను అనుకోవాలి. ఎందుకలా? కృష్ణ, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాతో నీకు ఫ్యూచర్ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీకంటూ ఒక కెరియర్ వద్దా? సత్య, మనం ఈ విషయం గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, 3 పిల్లల్ని కందా అన్నావు. ఇక కెరియర్, నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా సాధించగలను. కానీ అది ఎలా జరుగుతుంది? ఏదో ఒక రోజు నిద్ర లేచి నా కడుపుని చూసుకుని అదెందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నో. అందుకే నీ మెమరీస్ లేకుండా ఇంకో డైరీ చేయాలి. చేసే ముందు ఈ డైరీలో నీ గురించి ఏం రాశానో నీకు తెలియాలి. సరే, ఈ విడిపోవడాల గురించి రేపు ఆలోచిద్దాం, నువ్వు మర్చిపోయినప్పుడు. నేను దీని గురించి మర్చిపోను. నేను ఈ విషయం ఆల్రెడీ రాసుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా అస్సలు మర్చిపోను. మా ఫ్రెండ్స్ కృష్ణని ప్రతిరోజు మీరు సత్యను ప్రేమలో పడేస్తారా అని అడిగిన ప్రశ్నకు కృష్ణ చాలా అమాయకంగా, అంతే సిన్సియర్గా తలాడించిన తీరు నా కళ్ళు చెమర్చాయి. నన్ను, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది కలిగించి ఓ వింత జబ్బు నాకున్నా కృష్ణ నాపై జాలి చూపకుండా చిన్న చిన్న విషయాలకు కూడా నాతో గొడవ పడుతూ నేను చాలా నార్మల్ మనిషినని నాకే ఫీల్ కలిగేలా చేసే అతని నేచర్, బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఇదేగా నీకు కావాలి. హ్యాపీ. ఓకే. కృష్ణ, నాకొక లాస్ట్ ఫస్ట్ కిస్ ఇవ్వగలవా? కరుగుతున్నాయి స్వప్నాలు, శిశిరమవుతున్న చైత్రాలు, మాటలేని మౌనాలు, దూరమవుతున్న తీరాలు. అయినా అడుగే పడదు మనసు
ఇష్టం లేక కాదు, వేరే దారే లేదు. నా కన్నీళ్ళు నీ కన్నుల్లో చూడలేనంటున్నా. విడిగా ఉందామంటే వదిలేస్తుందా ప్రేమ? నువ్వు లేకుంటే ఆనందానికి అర్థం ఉంటుందా? నాతో ఉంటే అంతా శూన్యం. ఓ, 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 తెలిసి తెలిసి తెలిసే నిన్ను కోరుకున్నది మనసే. తెలిసి తెలిసి తెలిసే నిన్ను చేరుకున్నది మనసే. జ్ఞాపకమంటూ లేని గతమే కాదా నాది. నాతో పయనం కాదే సులభం, నిజమే చెబుతున్నా. వరమనుకుంటూ నువ్వు శాపం ఇస్తున్నావు. నీ గుండెల్లో చెరగని గుర్తు నేనని అంటున్నా. నీగి నేల కలిసేదున్నా. ఓ, 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 మనసే 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 బతిమాలుతున్నది మనసే. మనసే 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 చేజారుతున్నది మనసే. ధర్మవరం లెటర్ పంపించాడమ్మా, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. తాతయ్య, సత్య సత్య వెళ్ళిపోయింది బాబు. ఏంటి తాతయ్య మీరనేది? అవును కృష్ణ, తన వల్ల మేమందరము బాధపడుతున్నామని డాక్టర్ రఘురామ్ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. తను వెళ్తాన్న మీరెలా? సత్య గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? ఎంత మొండిదో నీకు తెలుసు కదా. మేమందరము ఎన్నో రకాలుగా చెప్పి చూశాము, వినలేదు. మరి సత్య వాళ్ళ నాన్నగారు భూలోకమ్మ వెళ్ళిపోయారు. వాళ్ళు హైదరాబాద్కి, వరలక్ష్మి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే సత్య ఇన్స్టిట్యూట్లో బాగానే ఉందంట. ఇన్స్టిట్యూట్ తాతయ్య సత్య బాలేదు తాతయ్య. పంపించకుండా ఉండాల్సింది. తాతయ్య, ఆ పెయింటింగు సత్యదే బాబు.
తను చిన్నప్పుడు ఎవరో పెయింటర్ సత్యని ఊహించి వేసిన పెయింటింగ్. దాన్ని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. మా స్కూల్ పిల్లలంతా వైజాగ్కి పిక్నిక్ వచ్చా. ఆ స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరు అక్కడ తప్పిపోయారు. నీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడ పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మవేనా? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? తాతయ్య, ఇదేనే తాతయ్య? చిన్నప్పటి నుంచి తెలుసు తాతయ్య నాకు సత్య. చిన్నప్పటి నుంచి తెలుసు. Hey, Satya might be back in my life. Wow. All the best. Good luck. Thank you. రమేష్, నీ పెయింటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు. చాలా బాగా చేస్తున్నావు. నాకు అపాయింట్మెంట్ ఉంది. మీ పేరు? నా పేరండు. సార్ మీరు వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్స్. వాడి పేరు వాడే మర్చిపోయాడు. మన ఇన్స్టిట్యూట్కి వచ్చేవని ఇలాంటి కేసులే కదా. నా పేరు పద్మారావు. హలో, మీరు సత్యం చూసారా? సత్యనా? చూశాను. పదండి. నన్ను ఫాలో చేస్తున్నారు మీరెవరు? షిట్. నా పేరు పద్మారావు. సత్య, సత్య. నేను నిన్న క్వశ్చన్ అడగచ్చా? నేను నీకు గుర్తున్నానా? లేదు. ఒక్క నిమిషం. నీ పేరేంటి? కృష్ణ. కృష్ణ, మీరు ఒకసారి నాతో వస్తారా? ఇదే నా పెయింటింగ్ స్టూడియో. కృష్ణ, నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఎప్పుడూ నీ రూపం మాత్రం నా కళ్ళ ముందు ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు.
ప్రతిరోజు నువ్వు చదివే డైరీలో ఒకప్పుడు నా గురించి చాలా ఉండేది. ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ సత్యభామ. కృష్ణ. యా ఐఎమ్ కృష్ణ. మీరు సూపర్. ఐఎమ్ సత్యభామ. యా ఐఎమ్ కృష్ణ. ఐఎమ్ సత్యభామ. నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్. నేను బాగుండాలని, నా సంతోషం కోసం నువ్వు నాకు దూరం అయ్యావు. సత్య, చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వు నాతో ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. దేవుడు నా కోసం నిన్ను, నీ కోసమే నన్ను పుట్టించాడు. నువ్వు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. కానీ కృష్ణ, యాక్సిడెంట్కి కనీసం ఒక్కరోజు ముందు అయినా మనం ఎందుకు కలవలేదు? నువ్వు కృష్ణ కుమారా? నైస్ మీటింగ్ యూ కృష్ణ కుమార్. వెరీ నైస్ మీటింగ్ యూ సత్య. ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ పద్మారావు. కృష్ణ, సత్య. ఓ మిస్టర్ పద్మారావు, Yeah. 10 సెకండ్ల తర్వాత రా, మళ్ళీ కలుద్దాం. ఓకే. సారీ. మనసంటూ నీకుంటే అది ఇచ్చేటందుకే, ప్రేమంటూ ఒకటుంది అది పంచేటందుకే, ప్రేమించేందుకు క్షణమే చాలు మొదలవుతుంది తొలి సంబరం, ప్రేమను మరచిపోదాము అంటే సరిపోదేమో ఈ జీవితం, జత కలిసి కనులు కనులు ప్రతిదినము కలలు మొదలు, ఒక చినుకులాగా మొదలైన ప్రేమ అంతలో సంద్రమై పొంగదా, పాపాలన్నా చాలన్నా వీలే కాదుగా, హాయిగా ఉండదా ప్రేమనే భావన, మనసుతో మనసుకే వేయదా వంతెనా. గుడ్ మార్నింగ్ మిసెస్ కృష్ణ. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ రెడీ. థ్యాంక్ యూ. నీకు సర్ప్రైజ్. ఏంటి? చుట్టంలాగా వచ్చెళ్ళిపోయే మజిలీ కాదు ఈ ప్రేమది, గుండెల్లోకి ఓసారి వస్తే గుమ్మం దాటిపోదే ఇది. హోంవర్క్ నిన్న అయిపోయింది. బతికొండలే మా మమ్మీ చేసేసిందిగా.
అసలైన ప్రేమ రుజువైన చోట ఇక అనుదినం అద్భుతం ఓ మై గుడ్నెస్ మమ్మీ నా బంగారు తల్లి నన్ను నేను చూసుకున్నట్టుందండి. మనసుకే వేయదా వంతేనా నిజమైన ప్రేమంటే ఏ స్వార్థం లేనిదే కష్టాన్నే ఇష్టంగా భావిస్తానంటదే పంచే కొద్ది పెరిగేది ప్రేమ అర్థం కాని సూత్రం ఇది కల్లోలాన్ని ఎదురీదుకుంటూ తీరం చేరునవే ఇది నీ దిగులు తనకి దిగులు నీ గెలుపు తనకి గెలుపు నీ సేవలోని తల మునకలై నీ తండ్రిగా అన్నగా మారినా. నీ వెనకాలే సైన్యం తానై నడిపించేనుగా హాయిగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే